ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ల్యాండ్ రోవర్‌లోని రేంజ్ రోవర్ వెహికల్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రస్తుతం మన ఇండియాలో సెలబ్రిటీస్ యూజ్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే గనక అల్లు అర్జున్ గారి దగ్గర ఈ వెహికల్ ఉంది. అట్లాగే రామ్ చరణ్ గారి దగ్గర, ఇకపోతే చాలామంది సెలబ్రిటీస్ రేంజ్ రోవర్ వెహికల్‌ని యూజ్ చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఈరోజు మీకు అల్లు అర్జున్ గారు యూజ్ చేస్తున్న రేంజ్ రోవర్ వోజ్ ఎస్సీ మోడల్‌ని మీకు రివీల్ చేస్తాను. అందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి, వాట్ ఎవ్రీథింగ్. సో నేనైతే ప్రస్తుతం మస్కట్లో ఉన్నానండి. అంటే దుబాయ్ వెర్షన్ నేను రివీల్ చేస్తున్నాను. సో మీరు చూస్తున్న వెహికల్ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ అయితే ఉంటుంది, రైట్ సైడ్ ఉండదు. బట్ ఇండియాలో వాడేది రైట్ సైడ్ స్టీరింగు, బట్ ఆప్షన్స్ మాత్రం ఎవ్రీథింగ్ సేమే. ఇక్కడ దీని ప్రైజు కానీ, అట్లాగే ఇండియాలో దీని ప్రైస్ కానీ ప్రతిదీ కూడా నేను వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ల్యాండ్ రోవర్ వోజ్ ఎస్సీ అని చెప్పి. దీని ప్రైస్ వచ్చేసరికి ఒమాన్లో 70,000 ఒమానీ రియాల్స్ అండి. అంటే ఇండియా ప్రైజు ఇక్కడైతే కనుక 1,33,00,000 అవుతుంది. అలాగే దీన్ని మన ఇండియాలో ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి షోరూమ్స్, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో లేదు కాబట్టి. సో దీని ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 2.5 crores నుంచి 3 crores అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వన్, నేను మీకు పెట్రోల్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, అసలు ఇంజన్ సీసీ ఎంత అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ఇంజన్ సీసీ వచ్చేసరికి 5,000 ఇంజన్ సీసీ అండి. సో అలాగే 2021 మోడలు. దీని కిలోమీటర్ వచ్చేసరికి 9.1 km/L పెట్రోలు. అలాగే ఇక్కడ డీజిల్ వేరియంట్ అనేది ఉంటుంది, బట్ వెరీ రేర్గా డీజిల్ వేరియంట్ తీసుకుంటారండి. అట్లాగే ఇందులో ఒకటి మీకు హైబ్రిడ్ వెర్షన్ కూడా రిలీజ్ చేశారు ఈ మధ్యనే. ఇట్స్ కాల్డ్ అ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్ అంటారు. ఇకపోతే మీరు ఇక్కడ చూస్తున్న వీల్ బేస్ వచ్చేసరికి హై వీల్ బేస్ అండి. దీంట్లో లో వీల్ బేస్ అని కూడా ఉంటాయి. అవి వెహికల్ కొంచెం తక్కువ ప్రైజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు రేంజ్ రోవర్ అండ్ బ్యాడ్జింగు వోజ్ ఎస్సీ అని చెప్పి. సో నేను బ్యాక్ సైడ్ దీనికి జస్ట్ ఒక స్మాల్ బటన్ ఇచ్చారండి. ఆ బటన్ క్లిక్ చేయగానే మీకు చాలా చక్కగా డోర్స్ అనేవి, రేర్ డోర్స్ ఓపెన్ అవుతాయి. నేను చూడండి జస్ట్ ప్రెస్ చేశాను. చాలా స్మూత్ ఆపరేషన్స్ మాట వెహికల్లో. సో ఫ్రెండ్స్, అట్లాగే ఈ వెహికల్స్ అనేవి ఓన్లీ 5 seater మాత్రమే, 7 seater కాదు. సో మనం బ్యాక్ సైడ్ నుంచి కూడా ఆ బ్యాక్ సైడ్ సీట్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. హైడ్రాలిక్ ఫోల్డింగ్ ఆప్షన్ దీనికి ఉంటుంది. అట్లాగే హైడ్రాలిక్ సిస్టమ్, అంటే మన వెహికల్ హైట్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. సో ఇకపోతే మనం లోపలికి వెళ్దాం. లోపల ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే నేను లాస్ట్లో మీకు స్టాక్ వీడియో ఒకటి, అంటే కంపెనీ వీడియో కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. సో వీడియో చివరి వరకు చూడండి. దాంట్లో ఇంకా మచ్ మోర్ క్లియర్ డీటెయిల్స్ అనేది మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్దాము. లోపలైతే మీరు చూడొచ్చు ఇక్కడ రెడ్ కలర్ ఇంటీరియర్ అండి. ఇది రెడ్ కలర్ ఇంటీరియర్తో ఉన్న వెహికల్. సో మీకు డోర్ ట్రిమ్స్ దగ్గరే మీకు మన సీట్ అడ్జస్ట్మెంట్ ఎట్లా కావాలి ఏంటి అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను లెదర్ టచ్ చేస్తే కనుక చాలా హై క్వాలిటీ లెదర్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. అట్లాగే మనం డోర్స్ ఓపెన్ చేసుకోవడానికి వాళ్ళు క్రోమ్ ఫినిషింగ్తో ఇచ్చారండి. అది చాలా బాగుందన్నమాట క్వాలిటీ. అట్లాగే దీని స్పీకర్స్ కానీ, మ్యూజిక్ సిస్టమ్ కానీ మెరిడియన్ కంపెనీ వాళ్ళదండి. సో నెక్స్ట్ మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు రేంజ్ రోవర్ అని చెప్పి లోగో, బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. సో ఇట్లాగే మన ఓన్ పేరు కూడా మనం కావాలంటే మనం ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను సీట్స్ అయితే నేను టచ్ చేస్తున్నాను కదండి, ఇది హై క్వాలిటీ లెదర్ అనేది దీంట్లో యూస్ చేశారు. సో రండి మనం లోపలికి వెళ్దాం. సో లోపలికి రాగానే మీరు చూడొచ్చు 2 స్క్రీన్స్ ఇక్కడ ఎదురుగా కనబడుతున్నాయి. అట్లాగే స్టీరింగ్ అయితే కనుక లెదర్ స్టిచ్చింగ్తో మనకి చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను టచ్ చేస్తున్నవి ఫెదర్ టచెస్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అక్కడ మీరు పెడల్ షిఫ్టింగ్స్ మీరు చూడొచ్చు. పెడల్ షిఫ్టింగ్స్ మనం గేర్ మాన్యువల్లా డ్రైవ్ చేసుకోవాలి, స్పోర్టివ్ లుక్లో అనుకుంటే యూస్ చేసుకోవచ్చు. అయితే మీ 3 స్క్రీన్స్ అయితే, ఒకటి మెయిన్ స్క్రీను, అట్లాగే నెక్స్ట్ నావిగేషన్ స్క్రీను, అట్లాగే టెంపరేచర్ స్క్రీను, 3 కూడా హై రిజల్యూషన్స్ ఉన్న స్క్రీన్స్ అండి. సో మనం ఆన్ చేస్తే కనుక ఈ నాబ్స్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. సో నేను ఇప్పుడైతే వెహికల్ స్టార్ట్ చేయట్లేదు. సో అందువల్ల ఆ మెయిన్ బ్లాక్ కలర్ నాబ్ అనేది బయటికి రావడం లేదు. సో అట్లాగే మీరు ఇక్కడ చూడొచ్చు కప్ హోల్డర్స్ చాలా బాగా డిజైన్ చేశారండి. ఈవెన్ అవి కనబడకుండా మనం క్లోజ్ చేసుకోవడానికి మంచి స్లైడింగ్ ఇచ్చారు. ఇకపోతే బ్రేక్ కానీ, ఎక్సలేటర్ కానీ మీరు చూడొచ్చు విత్ క్రోమ్ ఫినిషింగ్తో బ్లాక్ కలర్, అంటే గ్రిప్ కోసం బాగా ఇచ్చారండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పుష్ స్టార్ట్ బటన్ మనకి డాష్ బోర్డ్ మీదే ఉంది. సో మీరు ఇక్కడ ఏదైతే రెడ్ కలర్లో చూస్తున్నారో, నేను టచ్ చేస్తున్నానో ప్రతిదీ కూడా లెదర్ డిజైనేనండి. ఇకపోతే ఈ మిర్రర్ చాలా యూనిక్గా ఉన్నది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పనోరామిక్ మూన్ రూఫ్ అండి దీనికి.
సో పనోరామిక్ మూన్ రూఫ్ చాలా బాగుందండి. చాలా స్మూత్గా స్లైడ్ అవుతోంది. ఈవెన్ క్లోజింగ్ కానీ చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు నా హ్యాండ్ రెస్ట్ చూడొచ్చు. హ్యాండ్ రెస్ట్ ల్యాండ్ రోవర్లో చాలా యూనిక్ అండి. ఎందుకంటే నేను రికార్డ్ చేయలేదు, బట్ ఆ స్లైడ్ మీకు వేస్తాను. ఫ్రంట్ చూడటానికి ఒక చిన్న అంబ్రెల్లాలా ఉంటుంది, బట్ అది అంబ్రెల్లా కాదండి, చాలా బాగుంటుంది. అట్లాగే డ్రైవర్కి కో ప్యాసింజర్కి ఇద్దరికి అట్లా ఉంటాయి. ఇకపోతే లైటింగ్ సిస్టమ్ మనం కావాల్సిన మన మూడ్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లోపల. నెక్స్ట్ మీరు కో ప్యాసింజర్ సీట్కి కూడా మీరు గమనించవచ్చు. సేమ్ యాజ్ యూజువల్గానే మనం సీట్ అడ్జస్ట్మెంట్ కానీ ఈవెన్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ గ్లౌ బాక్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేశానండి, నా వల్ల కాలేదు. అది ఎక్కడుందో నాకు అర్థం కాలేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్క్రీన్స్ అయితే కనుక ప్రతిదీ టచ్ స్క్రీన్ అండి, ఈవెన్ ఫెదర్ టచెస్. మన స్క్రీన్ కూడా మనం కావాలంటే టిల్ట్ చేసుకోవచ్చు అన్నమాట అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రేర్ మీరు చూడొచ్చు. రేర్ ప్యాసింజర్స్కి ఉన్న ఏసీ వెంట్స్, క్రోమ్ ఫినిషింగ్, ఫెదర్ టచెస్ చాలా బాగున్నాయి. ఈవెన్ మనం కావాలంటే మన హ్యాండ్ రెస్ట్ని కూడా బ్యాక్ సైడ్కి పుల్ చేసుకోవచ్చు. అట్లాగే దీనికి ఓవరాల్ డోర్స్ అన్నీ కూడా ఆటో డోర్స్ అండి. అంటే మనం డోర్ దగ్గరికి వేస్తే చాలు ఆటోమేటిక్గా డోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో ఈ వెహికల్కి కాంపిటేటర్స్ వచ్చేసరికి ఒకటి రోల్స్ రాయిస్ అండి, ఇంకొకళ్ళు బెంట్లీ. వీరిద్దరు కూడా సేమ్ ఇదే ఫీచర్స్తో వెహికల్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ మీరు చూస్తున్నది 12 inches ఆఫ్ టచ్ స్క్రీన్ అండి, మల్టీమీడియా టచ్ స్క్రీన్స్ మాట. అంటే ఇండివిజువల్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ మల్టీమీడియాని ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఓపెన్ చేస్తున్న హ్యాండ్ రెస్ట్ చూస్తే మీరు షాక్ అవుతారు. హ్యాండ్ రెస్ట్ చాలా పెద్దదండి. దీంట్లో రిమోట్ కంట్రోల్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. సో ఇండివిజువల్గా మనం 2 రిమోట్స్ ఉంటాయి, ఇద్దరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆపరేట్ చేసుకోవచ్చు. సో మీరు చూసారు కదా, చాలా హ్యూజ్ హ్యాండ్ రెస్ట్ అండి దీనికి. ఈవెన్ అక్కడ మళ్ళీ వాళ్ళు ఇచ్చారు, అది ఓపెన్ చేస్తే ఇంకొక హ్యాండ్ రెస్ట్ ఓపెన్ అవ్వచ్చు, బట్ నేను ఓపెన్ చేయలేదు. ఇక్కడ మేము చూపిస్తున్నాను HDMI పోర్ట్స్ కానీ ఈవెన్ ఫెదర్ టచెస్, ఏసీ ఈవెంట్స్, మనం ఏసీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కింద మనకి ప్లగ్ ఉంటుందండి, ఎలక్ట్రిసిటీ ప్లగ్ అన్నమాట అది. సో సెకండ్ స్క్రీన్ కూడా మీరు చూడొచ్చు యాజ్ యూజువల్గానే. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ బోత్ ఆర్ సేమ్ సైజెస్. అలాగే మీకు ఇక్కడ రేర్ కూడా ఏసీ వెంట్స్ నేను చూపిస్తున్నాను చూడండి. ఏసీ వెంట్స్ కూడా క్రోమ్ ఫినిషింగ్తో చాలా బాగున్నాయి. అట్లాగే ఇక్కడ సీట్కి ఫ్రంట్ డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, సేమ్ లైక్ ఎయిర్ క్రాఫ్ట్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్లో డిజైన్ చేశారండి వీటిని. సో నెక్స్ట్ నేను మీకు చెప్పినట్టు డోర్స్ ఆటో క్లోజ్ అని చెప్పాను కదా, చూడండి దగ్గరికి నేను క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా డోర్స్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి. సో అట్లాగే మీకు రేంజ్ రోవర్ని మనం కీ లేకుండా ఈవెన్ మన మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు, మొబైల్తో స్టార్ట్ చేసుకోవచ్చు, ఈవెన్ కీలెస్ ఎంట్రీ కూడా మనం చేయొచ్చండి. ఇకపోతే షోరూంలో ఉన్న అదర్ వెహికల్స్ చూద్దాం. ఈ బ్లాక్ కలర్ వెహికల్ స్పోర్ట్ HSE మోడల్ అని చెప్పేసి ఇది లో వీల్ బేస్ ఉన్న వెహికల్ అండి ఇది. సో అదే మీకు ఇంతకుముందు చెప్పినట్టు రేంజ్ రోవర్లోని లో వీల్ బేసు, హై వీల్ బేస్ అని చెప్పేసి ఉంటాయి. సో దీని ప్రైస్ వచ్చేసరికి 43,000 ఒమానీ రియాల్స్ అండి. నేను స్క్రీన్ పైన మీకు ఇండియన్ కరెన్సీ వేస్తాను, మీరు చూడొచ్చు. అట్లాగే మీరు చూస్తున్న వెహికల్ యొక్క ఇంజన్ సీసీ వచ్చేసరికి 3000 అండి, అంటే 6 సిలిండర్ వెహికల్ ఇవి. మీరు దాదాపు రేంజ్ రోవర్ ఏ వెహికల్ చూసినా సరే మీకు అర్థం కాదు, ఎందుకంటే ఈ వెహికల్ చూడటానికి బయట నుంచి ఒకేలా కనబడతాయి, బట్ ఇంజన్ డిఫరెన్సెస్ ఉంటాయి, లోపల ఆప్షన్స్ వేరేగా ఉంటాయి. సో ఈ విధంగానే మనం ఫైండ్ అవుట్ చేయగలం, కానీ లేకపోతే వెహికల్ యొక్క ఇంజన్ సీసీ మనం ఫైండ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు యువోక్ అని చెప్పి ఒక మోడలు. నెక్స్ట్ వన్ షోరూంలో కొన్ని అప్రూవ్డ్ వెహికల్స్ అని ఉన్నాయండి, అంటే ఇవి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నమాట. సేమ్ టు సేమ్ ఒరిజినల్ న్యూ కార్స్, బ్రాండ్ న్యూ వెహికల్స్ లాగే అనిపించినాయి నాకు. ఫస్ట్ అయితే నేను కొత్త కార్లు ఏమో అనుకున్నాను, బట్ అక్కడ ఎగ్జిక్యూటివ్ని కన్సల్ట్ చేయగానే ఆయన సెకండ్ హ్యాండ్ వెహికల్ అని చెప్పారు. సో ప్రైస్ రేంజ్ వచ్చేసరికి వీటికి అరౌండ్ 25,000 నుంచి 30,000 రియాల్స్ మధ్యలోనే ఉన్నాయండి. అంటే అప్రాక్సిమేట్గా మన ఇండియన్ కరెన్సీ 45 lakhs నుంచి 50 lakhs మధ్యలో మనకి గల్ఫ్లో అవైలబిలిటీ ఉంటాయండి సెకండ్ హ్యాండ్ వెహికల్స్. ఇకపోతే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ ఆటో బయోగ్రఫీ అని చెప్పేసి మనం రేంజ్ రోవర్లో మనకు నచ్చిన కస్టమైజ్డ్ వెహికల్ని మనం డిజైన్ చేయించుకోవచ్చు అండి. సో దానికోసం ఇక్కడ వీళ్ళు కలర్స్ కానీ, ఇకపోతే లోపల ఇంటీరియర్ ఏదైతే ఉందో అవి కూడా చిన్న చిన్న వుడెన్ పీసెస్ ఇక్కడ పెట్టారు. సో మీరు చూడొచ్చు కలర్స్ కానీ, కలర్స్ టెంప్లెట్స్ కానీ, ఇకపోతే లోపల ఇంటీరియర్గా మనం యూస్ చేసే ఆ వుడెన్ ఫర్నిషింగ్ కానీ, అట్లాగే లెదర్ కూడా వాళ్ళు ఇచ్చారండి సపరేట్గా. లెదర్ కూడా మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో రేంజ్ రోవరు అట్లాగే జాగ్వరు మన టాటా రతన్ గారిది అని చెప్పి ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. నాకైతే రీసెంట్గానే తెలిసింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండి.
సో రతన్ టాటా గారి యొక్క ఫ్రాంచైజీలోకి నేను ఎంటర్ అయ్యానని చెప్పేసి. కానీ చాలామందికి తెలియదండి, ఇది హైడ్ చేశారు ఎందుకో ఇన్ఫర్మేషన్, నాకైతే అర్థం కాలేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు, మన పర్సనల్ నేమ్ని మనం నచ్చినట్టు మనం రాయించుకోవచ్చు అండి. ఓన్లీ ఆటోబయోగ్రఫీ వెహికల్ కొన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. సపరేట్ సీట్, చిల్డ్రన్ సీట్ ఉన్నది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యాండ్ రెస్ట్, వాట్ ఎవర్, చాలా యాక్సెసరీస్ అనేది నాకు ఈ వెహికల్లో కనబడి. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. This sleek and engaging infotainment system has two 10-inch touchscreens. The upper screen is the infotainment hub, whilst the lower screen includes climate controls and direct input to the seat settings. The rear seat entertainment system allows passengers to access their own multimedia entertainment through the 10.2-inch HD touchscreen, which delivers an outstanding level of interactivity. The all-new Pixel LED headlights produce a beam made up of 144 LEDs that responds to multiple light sources. The system can shadow 4 sections simultaneously, illuminating the road ahead without dazzling oncoming traffic. At higher speeds, the optional laser supplementary high beam enhances visibility more than 500 meters ahead, further improving safety. The new Range Rover incorporates an impressive level of ingeniously integrated connectivity and practicality. The secure 4G Wi-Fi hotspot supports up to 8 devices at a time, and combined with numerous charging points, ensure you stay connected and fully charged wherever your journey takes you. Connect Pro allows you to communicate with your vehicle via your smartphone wherever you are. From setting the interior climate of the car, to locking and unlocking the doors, or planning and sending door-to-door routes. The new Range Rover's second-generation head-up display delivers a larger full-color image, projecting key information into the driver's line of sight. The advanced multifunction steering wheel uses hidden until lit capacitive switches to give the driver effortless control of the vehicle's functionality. The 12.3-inch high-resolution full-color interactive driver display has 4 different layouts, which can be tailored to suit the driver's preference and deliver the key information required. The Range Rover Activity Key is a durable waterproof wristband that allows the user to lock and unlock the vehicle without having to carry their key fob. The ultimate Range Rover. The new Range Rover is the embodiment of executive class travel. Cutting-edge technology is combined with the finest British craftsmanship and ingenious stowage solutions to produce our most luxurious cabin ever. The new Touch Pro Duo infotainment system is the sleek centerpiece of the sophisticated cabin. Wider, deeper cushioned seats create an unrivaled level of comfort. The long wheelbase features 186 millimeters of additional legroom, and the executive class seats provide the ultimate rear passenger experience. Sleek redesigned headlights enhance the commanding upright stance of the new Range Rover, and now feature LED technology for greater efficiency and durability. At the rear, the new LED taillights have a self-assured simplicity. Dynamic integrated exhausts complement the new Range Rover's elegant looks and further enhance the vehicle's iconic design. The ultimate Range Rover.